నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. వీడియో డిలీట్ కాకముందే షేర్ చేయండి. కంటెంట్ అలాంటిది. మరి కొందరు ఈర్ష్య పడిపోయి కుళ్ళుకుంటారు. ఆయన విజనరీ లీడర్ అంట. ఎవరన్నారు అంటే ఎవరు అంటే మేమెందుకు నమ్మదిస్తాం? ఆయనే 1కి 100 సార్లు చెప్పుకుంటాడు. ఆయన విజనరీ అనడానికి ఆయన ఏం చేశాడు అని ప్రశ్నిస్తే కొంపదీసి హుదూద్ రాకుండా ఆపేశాడనో, తిత్లీని అడ్డంగా నిలబడి అడ్డుకున్నాడనో అనుకున్నారనుకోండి, అది మీరు పప్పులో కాలేసినట్లు. ఆయన్ని ఎవరైనా సార్ మీరు ఆంధ్రప్రదేశ్ జనానికి ఏం చేశారు అని అడిగితే హైటెక్ సిటీ నిర్మించాను, అదే నా విజనరీ అంటాడు. 4 సార్లు సీఎం అయిన వ్యక్తికి ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశావని అడిగితే తెలంగాణకి చేసిందే చెప్పుకోవాల్సిన దుస్థితి. పోనీ అదైనా నిజంగా ఆయన ఆలోచనైనా అంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన ఆలోచన అది. మరి విజనరీ ఎవరు? నేదురుమల్లి వారా లేక నారావారా? 2 రూపాయలకే కిలో బియ్యం పెట్టింది ఎన్టీఆర్. మరి విజనరీ ఎవరు? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ఇలాంటివన్నీ చేసింది వైఎస్ఆర్ గారు. మరి విజనరీ ఎవరు? పోనీ ఇవన్నీ కాదు, మీ అంతరాత్మను చంపుకోను అంటే నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోగల దమ్ము ధైర్యం మీకుంటే, నిజాన్ని ఒప్పుకునేందుకు మీకు ఈర్ష్య అహం అడ్డు రాకపోతే ఒక్క నిజం చెప్తాను. లక్షల మంది ప్రాణాలను కాపాడిన నాయకుడిని మీకు చూపిస్తాను. మీ గుండెపై చేయి వేసుకొని మీరనుకునే విజనరీ నాయకుడు ఆయన దగ్గర ఏమాత్రం సరిపోతాడో ఆలోచించుకోండి. సిద్ధమా? సిద్ధమేనా? కరోనా రావడానికి ముందే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి, కరోనా విజృంభించక మునిపే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో కానీ, సహాయ చర్యలు అందించడంలో కానీ, కరోనాని కట్టడి చేయడంలో కానీ, నష్టపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో కానీ వైఎస్ జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలవలేదా? వాలంటీర్ వ్యవస్థ దేశంలో సగర్వంగా ఈనాటికి తలెత్తుకొని చెప్పుకోవడం లేదా? అది కదా అసలైన విజనరీ అంటే. పోనీ ఇంకా మీ అంతరాత్మ ఇంకా ఒప్పుకోను అంటే, మీ ఈర్ష్య అసూయ ఇంకా శాంతించడం లేదంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు విజయవాడను ముంచెత్తిన ఈ వరదల్లో వేల కుటుంబాలు, లక్షల మంది ప్రజలు చాలా సురక్షితంగా బ్రతికి బట్ట కట్టగలిగారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన రిటైనింగ్ వాల్ వలన కాదా? దాని విలువ ఎంతమంది ప్రాణాలన్నది మీకు తెలియకపోతే పోయి కృష్ణలంక ప్రాంత వాసులను అడిగి తెలుసుకోండి. కరోనా సమయంలో లక్షల మంది ప్రాణాలు పోకుండా కాపాడి, ఈ వరదల్లో కూడా లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అసలైన విజనరీ? రాజకీయం చేస్తే ఊరుకోనంటూ ఎవరికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు లోకేష్ ఫాదర్ గారు? రాజకీయాలు చేయొద్దంటూనే వరదల్లో జనం అల్లాడుతున్న సమయంలో బాబాయ్ గొడ్డలిపోటు అంటూ మీ మీద రాసిన నారాసుర రక్త చరిత్ర పుస్తకం గురించి ప్రస్తావన తెచ్చి రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? పోనీ ఈ విపత్కర కాలంలో మీరు సమర్థవంతంగా సేవలందిస్తున్నారా అంటే షోయింగ్ తప్ప నిజాయితీగా పనిచేయడం ఎక్కడా కానరాదు. నిజాయితీగా పనిచేస్తే ఈ విపత్తు నుండి కోలుకోవడం ఎంతసేపు? మీ కొంప మునిగిపోకుండా ఉండడానికే మీరు బుడమేరు నీటిని ఇటు మళ్లించారనే ఆరోపణను కాసేపు పక్కన పెడదాం. అలాగే వరద నీరు ఇంకా క్లియర్ చేయలేదు అనే మాటను కూడా పక్కన పెడదాం. మీ పెయిడ్ ఆర్టిస్టులతో, మీ పేటీఎం ఆర్టిస్టులతో ఈ డ్రామాలు ఎందుకు ఆడాల్సి వస్తుందో కాస్త చెప్తారా? ముందు ఈ వీడియో చూడండి. ఈ పరిస్థితి మొత్తం చంద్రబాబు కారణమని సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేస్తాం. వాళ్ళేంటో తుఫాన్లేంటో బయటికి వెళ్ళి తింటకి ఏమైనా పట్టుకురా కనబడట్లేదా? విజయవాడ మొత్తం వరదలతో కొట్టుకపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినావు ఏం దొరకవు. మరి ఏం తింటావురా అన్నా? బాబు విజయవాడ అంతా మోకాళ్ళ నీళ్ళు వచ్చేసానా? బయటికి రాకండి. బాబు గారు మీకు భోజనం వచ్చామని పంపించారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 108 నెంబర్ ఫోన్ చేయండి అన్న. మేము అందుబాటులోనే ఉంటాం మీకు. ఓకే అన్న, మీరంతా జాగ్రత్తగా ఉండండి. విజయవాడ అంతా మునిగిపోయి ఉంది. ఇప్పుడు రెంట్ అంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి రెంట్ పంపించమంటున్నాం. కొంచెం సాయంత్రం వరకు పంపించేయండి. సార్ ఇస్తాను సార్. అన్నా బాబు మీకు పింఛన్ డబ్బులు ఇచ్చి పంపించారన్నా? ఈ రోజు 1వ తారీఖు కాదు కదా బాబు? 1వ తారీఖు ఆదివారం. ఈ వర్షాలు అవసరాలే ఉంటాయిగా మనకి. అందుకే బాబు గారు ముందుగా ఆలోచించి పింఛన్ డబ్బులు ఇచ్చి పంపించారు. ఇది లీడర్ కి లోపడుకుంటే తేడా. ఫేక్ పోస్టులు పెట్టమనేవాడు మీ నాయకుడు. ప్రజల కష్ట సమయంలో అండగా నిలబడేవాడే నిజమైన నాయకుడు. చంద్రబాబు నిజమైన నాయకుడు. మెడలో వైసీపీ కండువా వేసుకున్న వ్యక్తి వైసీపీ వాడా? మెడలో పచ్చ కండువా వేసుకున్నవాడు నిజమైన వాలంటీరా, సేవకుడా?
నిజంగా ఇంటింటికి ఆహారం డోర్ దగ్గరికే అందితే ఆ జనమే కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు రాల్చుతూ వీడియోలు చేసి కృతజ్ఞతలు చెప్తారు. మీరు ఇలా ఫేక్ వీడియోలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిజమైన విజనరీ నాయకుడు అంటే ఎవరో, నిజమైన నాయకుడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటే ఎలా ఉండేదో, ఏం చేసేవారో చెబుతాను, సావధానులై వినండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసిన ముందస్తు హెచ్చరికలతో అధికారులతో రివ్యూ చేయడం, సకాలంలో బుడమేరు గేట్లు తెరవడం వంటివి ఒక ఎత్తు. అవి పక్కన పెడదాం. విపత్తు జరిగిన వెంటనే ఆయన వచ్చి వాలిపోయి నడుములోతు నీటిలో 10 మంది వారు నీటిలో ఉండి మిమ్మల్ని బోటుపై ఉంచి ముందుకు తోస్తూ అధికారులందరూ మీ చుట్టూ చేరి మీ హడావిలో ఉంటే, చంటి బిడ్డకు ఆకలవుతోందని ఒక తల్లి సైగలు చేస్తూ ఉంటే చేయి ఊపుతూ వెళ్ళిపోవడంలాగా ఆయన చేసేవారు కాదు సార్. 100% ఆయన కంట్రోల్ రూమ్లో ఉండి డ్రోన్లతో ఏ ప్రాంతాల్లో ఎంతెంత ప్రభావం ఉందో నిమిషాల్లో అంచనా వేసేవారు. ప్రజలందరినీ అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రాంతాల్లో ఉండమని, వరద తగ్గే వరకు కంగారు పడవద్దని, ప్రతి ఒక్కరికి కడుపు నింపే బాధ్యత, పంపే బాధ్యత కూడా తనదేనని భరోసా ఇచ్చి ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న బోట్లను పడవలను బేరీజు వేసుకుని ఏ ప్రాంతాలకు ఆయా పరిధిలో బోట్లు పడవలను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు వెళ్ళగలిగే చోటుకు ట్రాక్టర్లతోనూ, బోట్లు పడవలు వెళ్ళగలిగే చోటుకు వాటితోనూ, అక్కడ ఉన్న వాలంటీర్ దగ్గరకు ఆహార పొట్లాలు పంపించేవారు. ఆ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న వారందరికీ సకాలంలో ఆ నీటిలో ఈదుకునైనా వెళ్ళి వారికి అందించి కడుపు నింపేవారు. ఇంకా 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 మీరు హెలికాప్టర్లో ఆహార పొట్లాలు వెదజల్లే కాలంలోనే ఉండడం, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆపద్బాంధవుల్లా ప్రాణాలకు తెగించి పనిచేసే వాలంటీర్లను తొలగించాలనుకోవడం ఇదేనా సార్? మీ ఆలోచన ధోరణి ఎలా ఉందో చెప్పనా? ఎప్పుడో 100కో 1,00,00,000 ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, వాటి కోసం ఫైర్ సిబ్బంది అవసరం లేదు అని ఫైర్ సిబ్బంది ఉద్యోగాలు పీకిస్తే ఎలా ఉంటుందో వాలంటీర్లను తొలగించడం కూడా అలాంటిదే కదా సార్. ప్రకృతి విపత్తుల్లో దైవదూతల్లా వచ్చి తమ ప్రాణాలే పోతాయని తెలిసినా కూడా సేవలందించేవారే సార్ వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లకు మీరు చేసింది ఏంటి సార్? 10,000 జీతం పెంచుతానని, వారి ఉద్యోగం ఊడబీకనని నమ్మబలికి ఇప్పుడు వారిని తొలగించి వారి వారి కుటుంబాలకు ద్రోహం చేయడమేనా మీ విజనరీ? జగన్మోహన్ రెడ్డి గారిపై మీకు శత్రుత్వం ఉంటే అది వేరేగా చూసుకోండి. అంతేకాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వాలంటీర్ వ్యవస్థను ఈ వరద ముంపు వంటి విపత్తుల్లోనైనా గుర్తించండి. ఇప్పుడు మరోసారి అడుగుతున్నా, విజనరీ ఎవరు? విపత్తులు రాకముందే వాటిని గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొన్న, అంటే కరోనా నుంచి కోట్ల మంది ప్రాణాలను కాపాడిన జగన్మోహన్ రెడ్డినా, లేక రిటైనింగ్ వాల్ నిర్మించి లక్షల మంది ప్రాణాలు కాపాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డినా, లేక విపత్తు వచ్చాక ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు గారా? మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.